సో మా దగ్గర 2 సక్సెస్ఫుల్ కేసెస్ అయ్యాయి. సో వాటి గురించి మన డాక్టర్స్ ఇప్పుడు వివరిస్తారు. హలో అండి, ఎట్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పవచ్చు డెఫినెట్గా. సో ఒక 40 years ఉమెన్ అండి. సో షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. సో తను బేసికల్గా ఒకరోజు సడన్గా స్నానం చేస్తూ ఉంటే షీ హ్యాస్ నోటీస్ స్మాల్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, ఒక చిన్న గడ్డలాగా చూసుకుంది. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది యంగ్ ఏజ్లో ఉన్నటువంటి మహిళలు గడ్డ చూసుకోగానే మనకి ఈ ఏజ్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, నార్మల్ కండిషన్ కావచ్చు అని ఆలోచించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ తను అలా నిర్లక్ష్యం చేయకుండా వెంబటే యాజ్ సూన్ యాజ్ షీ నోటీస్డ్ ఎ బ్రెస్ట్ లంప్, ఇమ్మీడియట్లీ తను నన్ను కన్సల్ట్ కావడం జరిగింది. సో కన్సల్ట్ కాగానే మనం అవసరమైనటువంటి స్కానింగ్స్ ప్లస్ బయాప్సీ కన్ఫర్మేషన్ చేసి దాన్ని స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్గా గుర్తించాం. సో అందులో భాగంగానే కొన్ని రిక్వైర్డ్ మ్యాండేటరీ టెస్ట్స్ ఉంటాయి. దానిలో భాగంగా ఈఆర్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, పోస్ట్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ అండ్ హెర్టో రిసెప్టార్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో షీ టర్న్డ్ అవుట్ టు బి ఈఆర్ పాజిటివ్ డిసీజ్ అండ్ హెర్టో నెగటివ్ డిసీజ్ అండ్ ఒక ట్యూమర్ ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ అంటాం KI67. అంటే ట్యూమర్ గడ్డ అనేది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అని మనకు తెలియజేసేటువంటి ఒక ఇండెక్స్ అని చెప్పవచ్చు. KI67 ప్రొలిఫరేషన్ ఇండెక్స్ అంటాము. సో దట్ వాజ్ వెరీ హై, 30 to 40%. సో బేసికల్గా స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ అని గుర్తించాము. హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్, హెర్టో నెగటివ్ అండ్ యాక్టివ్లీ గ్రోయింగ్ ట్యూమర్ అని నిర్ధారణ చేశాము. అయినాక మనము ఇట్లాంటి కేసు ఏ కేసు వచ్చినా అనేది ఫస్ట్ న్యూలీ డయాగ్నోస్డ్ కేసు మెడికవర్కి రాగానే మనము మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో పెట్టడము, డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసికలీ MDT అంటే వీ హ్యావ్ ఆల్ స్పెషలిస్ట్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ టు డిస్కస్ అబౌట్ వన్ సింగిల్ పేషెంట్. సో దానిలో భాగంగానే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరం కూర్చొని ఆ పేషెంట్కి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఏ సీక్వెన్స్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే మనకు సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ వస్తాయి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే తనకి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే లంపెక్టమీ చేశాము, ఫాలోడ్ బై కీమోథెరపీ 8 సిట్టింగ్స్ ఇచ్చాము అండ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేశాము కాబట్టి అండ్ అడ్జువెంట్ రేడియేషన్ కూడా ఇచ్చాము. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా తనది హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ డిసీజ్ కాబట్టి తనకి అండ్ షీ ఈజ్ అ ప్రీమెనోపాజల్ యంగ్ 40 years old. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని తనకి మనము లాంగ్ టర్మ్ హార్మోనల్ థెరపీ ప్లస్ మంత్లీ ఓవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్స్ ఆఫ్ బొసరెలిన్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్నాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనము క్యాన్సర్ను కంట్రోల్లో ఉంచగలిగాము ఇన్ని సంవత్సరాలు అండ్ షీ సక్సెస్ఫుల్లీ క్యూర్డ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అసలు వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ దిస్ లేడీ ఈజ్ షీ ఈజ్ ఎ మ్యారథాన్ రన్నర్. సో ఈవెన్ ట్రీట్మెంట్ ముందు కానీ ట్రీట్మెంట్ టైంలో కానీ ఈవెన్ ఇప్పుడు కూడా తను 10 kilometers మ్యారథాన్ రన్నర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతుంది అండ్ షీ ఈజ్ ఎ విన్నర్ ఇన్ సమ్ మ్యారథాన్ రన్నింగ్ గేమ్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ రియలీ ఎ సక్సెస్ఫుల్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకనగా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ. ఒకటి, మనం ఇచ్చేటువంటి ఇప్పుడు మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ టార్గెటెడ్ థెరపీస్, ప్రెసిషన్ క్యాన్సర్ మెడిసిన్స్, గుడ్ సపోర్టివ్ కేర్, వీటన్నిటి వల్ల మనం పేషెంట్స్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఒకటి. రెండోది వచ్చేసి మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్.